గ్రామ ప్రజానికానికి పెద్దలకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు. అలాగే మహాభక్తులకు, తల్లులకు, అక్కలకు, చెల్లుళ్లకు, తమ్ముళ్లకు, అన్నయ్యలకు పేరు పేరున వారందరికీ కూడా, నాకంటే పెద్దవాళ్ళందరికీ కూడా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నవాళ్ళకి ఆ పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులు, ఈ విజయదుర్గమ్మ వారు ఆశీస్సులు ఉండాలని ఈ మహాభక్తులకి, ఈ భవానీ భక్తులందరికీ కూడా ఆ తల్లి తోడు నీడగా ఉండాలని ఈ వెల్దుర్తి గ్రామంలో ఇంత వైకుంఠముగా వెలిసిన అమ్మవారి విజయదుర్గమ్మ అని ఎవరు కూడా ప్రజలు ఎప్పుడూ కూడా అనుకోలేదు. అలాగే ప్రతి సంవత్సరం ఈ వేళ ఇంత ఘనంగా జరుగుతుంది అంటే ఈ వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ కూడా మంచి అదృష్టవంతులని ఆ మాటలకి, ఈ భక్తులకి అందరికీ కూడా నేను ఈ వెల్దుర్తి గ్రామ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సూర్య భక్తిని టీవీ న్యూస్ వారు మన ఈ గ్రామానికి వచ్చి మన ఈ గ్రామంలో భక్తులందరినీ కూడా, భక్తుపరులందరినీ కూడా, భక్తురాళ్ళందరినీ కూడా ఇంత ఉత్తేజపరిచి ఈ సూర్య న్యూస్ ద్వారా తెలియపరుస్తున్నామని వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గ్రామము వెల్దుర్తి గ్రామము, ఈ నియోజకవర్గము పిఠాపురం మండలం. ఈ సూర్య భక్తి టీవీ వారు వేపకాయల సూర్యరాజు గారు ఈ గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్తేజపరుస్తున్నారు. వారికి నా నమస్కారాలు అని తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామం ఎంతో అదృష్టం గ్రామం ఇది. ఈ ఏ నాయకులు వచ్చినా కూడా ఈ గ్రామాల్లో ఒక ఆదర్శ గ్రామంగా తీసుకుని ఇంత గొప్ప వైకుంఠము కలుగు చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉన్నది. ఈ న్యూస్ ద్వారా కూడా అందరికీ కూడా, ప్రతి గ్రామంలోని కూడా, ప్రతి తల్లులకు, ప్రతి తండ్రులకు కూడా వారికి నా నమస్కారాలు. ఈ గుడి ఇంత గొప్ప వైకుంఠముగా కలిగింది అంటే అందరూ పూజలు చేసి ఇంత గొప్పగా సందాలు ఇచ్చి ఇంత గొప్పగా తీసుకొస్తారని
మేము ఎప్పుడు కూడా ఈ వెల్దుర్తి గ్రామ ప్రజలు అనుకోలేదు. అందుకు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా శక్తిగా మారి ఈ గ్రామాన్ని ఈ 6 సంవత్సరాలు పెట్టి కూడా మంచి అభివృద్ధిలో నడిపిస్తున్నారు ఈ గ్రామం. అందుకు కాబట్టి ఈ వెల్దుర్తి గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు పై రామభద్రరావు గారు, వెల్దుర్తి, పిఠాపురం మండలం. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమః. మా
గాజులు ఎవ్వరికమ్మ గాజులు చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మ చీరలు దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లి
మాది కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామం అండి. మేము అమ్మవారి గుడి నిర్మించి 2018లో స్టార్ట్ చేసామండి. 2019 అక్టోబర్ 3ని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసాం. అదే రోజు అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులతో గొప్ప అన్నదాన కార్యక్రమం చేసామండి. అదే రకంగా ఇప్పటి వరకు కూడా మరుసటి సంవత్సరం నుంచి 1వ వార్షికోత్సవం కాడి నుంచి ఇప్పుడు 6వ వార్షికోత్సవం అండి. మా భవానీ భక్తులు, మహిళలు, గ్రామ పెద్దలు, పిల్లలచే ఎక్కడో చేస్తున్నారు బోనాలు, విజయవాడలోని ఎక్కడో మనం కూడా చేద్దారని ఓ దృఢ సంకల్పంతో మేమందరం గ్రామం అంతా ఏకతాటి మీద అనుకుని మహిళలచే బోనాల కార్యక్రమం 2020లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పటి నుంచి 6వ వార్షికోత్సవంగా ఈ సంవత్సరం బోనాల కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకున్నాం. అమ్మవారికి ఉదయం సాయంత్రం భవానీ దేశినిడి దుర్గాప్రసాద్ భవానీ చక్రప్రసాద్ భవానీ ధూపదేవి నైవేద్యాలు ఉదయం సాయంకాలం అయినే పూజారి కింద చేస్తాడండి. శుక్రవారం కూడా ఆలయంలోకి మా పంతులు గారు వచ్చి ధూపదేవి నైవేద్యాలు మాకు లలిత చేస్తారు. అలాగే మా గ్రామంలో అమ్మవారి గుడి కట్టాక అది మా గ్రామం అదృష్టం అవ్వచ్చు, లేకపోతే చుట్టుపక్కల ప్రజల అదృష్టం అవ్వచ్చు. మా గ్రామంలో ఒక మహిళలు లలితా శాస్త్రం అనే నామంతో ఒక మహిళల కమిటీ ఏర్పడి ప్రతి శుక్రవారం అమ్మవారికి కీర్తనలో వారు చేయడం మాకు ఎంతో అదృష్టంగా ఉందండి. ఈరోజు సంబరంలో సుమారు 2000 జనం పాల్గొని ఉంటారండి. అది వాళ్ళ అదృష్టమో మా అదృష్టమో కాదండి, అమ్మవారి చేంతనారు. అది సంబరం అమ్మవారి ఆలయం దగ్గర మొదలెడతామండి. మొదలెట్టి ఊరి చివరి వరకు వెళ్ళి మొత్తం ఊరు 4 మూలలో చుట్టుపక్కల మా గ్రామం అంతా పొలిమేరంతా తిరిగి అమ్మవారికి బోనం సమర్పించి గంగాభిషేకంతో అమ్మవారిని జలాభిషేకం చేస్తున్నాం సార్. అయితే ముఖ్యంగా మన భక్తులకి చెప్పవలసింది ఏంటంటే అండి, మన జనజీవనం దినదినాభివృద్ధి చెందకుండా ఈ మన హిందూ మతాన్ని అణిచివేసే ద్రోణంలో ఒకరోజుకో రోజు వెనకబడిపోతుంది అనే ఆవేదనతో కూడా మేమందరం ప్రతి సంవత్సరం అమ్మవారి మాల వేసి ఈ హిందూ మతాన్ని దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లాలని, దినదినాభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఈ అమ్మవారి దీక్ష చేసి ఈ పూజలు, భజనలు, అలాగే లలితా శాస్త్రం అని, అమ్మవారికి బోనాలు అని, రేపు 29వ తారీఖున సోమవారం రోజు కూడా గొప్ప అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు గ్రామం అంతా ఏకతాటి మీద చేయటం జరుగుతుంది.